This conference will now be recorded. This conference will now be recorded. Good morning, friends. Welcome to goonlinetrainings.com. So last class lo manam what are the different types of relationships manaku unnai. Okay, మళ్ళీ డేటాబేసెస్ లో టేబుల్స్ ఎలా రిలేట్ అవుతున్నాయి ఒక టేబుల్ నుండి ఇంకో టేబుల్ కి. ఓకే, డిపెండెంట్ టేబుల్స్ ఎన్ని ఉంటాయి మ్యాక్స్, ఇండిపెండెంట్ టేబుల్స్ ఎలా ఉంటాయి ఎట్లా ఉంటాయి, సో డిపెండెంట్ టేబుల్స్ ఎలా రిలేట్ అవుతాయి, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ అనేది మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. 1 to 1, 1 to many అండ్ many to many అనే రిలేషన్షిప్ మనం లాస్ట్ క్లాస్ లో చూసాం. సో one of our guy is having some question on M to M. సో మన M to M అనేది ఏంటనేది we will see now. ఓకే, M to M రిలేషన్షిప్. M to M రిలేషన్షిప్ అంటే మనం ఏం చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. ఓకే, మనకి M to M రిలేషన్షిప్ ఉంది, అవునా? సో M to M రిలేషన్షిప్ లో వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి తీసుకున్నాను, డాక్టర్ అండ్ హాస్పిటల్. ఓకే, సో డాక్టర్ హాస్పిటల్, ఇప్పుడు ఒక డాక్టర్ మల్టిపుల్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తాను. ఓకే, నాకు తెలిసిన డాక్టర్ ఒక అతను ఉన్నాడు, అతను సెపరేట్ గా క్లినిక్ పెట్టుకొని అతను కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాడు, అలాగే సమ్ రెయిన్బో హాస్పిటల్లో సమ్ హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తున్నాడు అతను. సో వన్ డాక్టర్ కెన్ వర్క్ ఇన్ ద మెనీ హాస్పిటల్స్. ఒక డాక్టరు చాలా హాస్పిటల్స్ లో వర్క్ చేస్తాడు, ఒక హాస్పిటల్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు, అవునా? సో డిఫరెంట్ డిఫరెంట్ అంటే స్పెసిఫికేషన్స్ అనే డిఫరెంట్ డిఫరెంట్ ఏంటి మన కార్డియాలజీ కానీ న్యూరాలజిస్ట్ కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ ఒక హాస్పిటల్లో ఉండటం సహజమది, అవునా? సో ఒక డాక్టరు చాలా హాస్పిటల్స్ లో వర్క్ చేస్తారు. సో అలాగే ఒక హాస్పిటల్లో చాలా మంది డాక్టర్స్ ఉంటారు. ఓకే, సో ఇది సింపుల్ ఎగ్జాంపుల్, నేను డాక్టర్ అండ్ హాస్పిటల్ తీసుకున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అనే టేబుల్ తీసుకున్నాను నేను. డాక్టర్ అనే టేబుల్లో డాక్టర్ నంబరు, డాక్టర్ నేమ్, క్వాలిఫికేషన్. ఓకే, సో హాస్పిటల్ అనేది కూడా నేను తీసుకుంటే హాస్పిటల్ నేమ్, హాస్పిటల్ నంబరు, హాస్పిటల్ అడ్రస్ అన్ని నేను తీసుకున్నాను. సమ్ అడ్రస్ బ్లా 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 అని పెట్టాను. సో డాక్టర్ నంబర్ 1 అను MBBS, 2 రవి MD, 3 జాన్ MD. ఓకే, సో అలాగే హాస్పిటల్ నంబరు 10, 20, 30 అపోలో కేర్ అండ్ రెయిన్బో హాస్పిటల్ అని తీసుకున్నాం. సో టు గెట్ ద రిలేషన్షిప్, ఓకే, టు గెట్ ద రిలేషన్షిప్ ఏంటి, టు గెట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ టేబుల్స్, ఇది పేరెంట్ టేబుల్, ఇది చైల్డ్ టేబుల్. ఓకే, సో టు గెట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ టేబుల్స్, ఇక్కడ M to M రిలేషన్షిప్ లో మాత్రం, M to M రిలేషన్షిప్ లో అంటే 1 to many, 1 to many, ఇట్ ఈస్ నోన్ యాజ్ many-to-many రిలేషన్షిప్, అవునా? సో టు గెట్ ద రిలేషన్షిప్ క్రియేట్ అనదర్ టేబుల్ ఫర్ M to M రిలేషన్షిప్. M to M రిలేషన్షిప్ కి మాత్రం మనము కొత్త ఒక టేబుల్ క్రియేట్ చేయాలి, అర్థమవుతుందా? సో టేక్ ప్రైమరీ కీ ఫ్రమ్ డాక్టర్ అండ్ టేక్ ప్రైమరీ కీ ఫ్రమ్ హాస్పిటల్ యాజ్ ఏ ఫారెన్ కీ. ఇగో ఇందులోంచి ప్రైమరీ కీ తీసుకొని మనం ఫారెన్ కీగా ఇంకొక టేబుల్ క్రియేట్ చేసి నీకు డాక్టర్ నేమ్, హాస్పిటల్ నేమ్, శాలరీ ఎంత అనేది యూ కెన్ చూస్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ 2 ఉన్నాడు. ఓకే, ఇతను హాస్పిటల్ 10 లో వర్క్ చేస్తున్నాడు. సో డాక్టర్ నేమ్ ఏంటి, రవి. ఏ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు, అపోలో. ఓకే, సో ఇక్కడ మళ్ళీ 2 వచ్చింది. ఓకే, ఇక్కడ హాస్పిటల్ నేమ్ ఏంది, 30. సో రెయిన్బో హాస్పిటల్. రవి ఏం చేస్తున్నాడు, రవి అనే అతను ఓకే అపోలో హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు, అలాగే రెయిన్బో హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తున్నాడు. ఓకే, ఏం జరిగింది, వన్ డాక్టర్ ఈజ్ వర్కింగ్ ఇన్ అపోలో, డిఫరెంట్ అంటే మెనీ హాస్పిటల్స్, అంటే మోర్ దెన్ 1 హాస్పిటల్, అపోలో అండ్ రెయిన్బోలో, అవునా? సో అలాగే మనకి 1 హాస్పిటల్లో చాలా మంది
డాక్టర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక్క హాస్పిటల్ అపోలో. ఇక్కడ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారా, రవి అండ్ జాన్. అర్థమవుతుందా? ఓకే, అర్థమవుతుందా? వెరీ సింపుల్. మనము M2M రిలేషన్షిప్, 1-to-1 రిలేషన్షిప్ అయితే ఓన్లీ 2 టేబుల్స్ మాత్రమే వస్తాయి. ఓకే, 1-to-1 రిలేషన్షిప్ లో ఓన్లీ 2 టేబుల్స్. ఈ M2M రిలేషన్షిప్ లో మాత్రమే మనకి థర్డ్ టేబుల్ అనేది జనరేట్ అవుద్ది. అర్థమవుతుందా? ఎందుకంటే ఇందులో చాలా మంది వర్క్ చేయొచ్చు. ఓకే, చాలా డాక్టర్స్ కూడా ఉండొచ్చు ఒక హాస్పిటల్లో. బట్ ఇన్ 1-to-1 కేసెస్ ఏంటి అంటే ఓన్లీ ఇక్కడ ఉన్న ప్రైమరీకి ఇక్కడ మనం ఫారెన్ కి చేస్తున్నాం. ఓకే, సారీ, 1-to-1 లో ఇక్కడ ఉన్న ప్రైమరీకి ఆర్ ఇక్కడ ఉన్న ప్రైమరీకి ఈ టేబుల్ కన్నా ఫారెన్ కి అవుద్ది, ఆర్ ఈ ప్రైమరీకి అనేది ఈ టేబుల్ కన్నా ఫారెన్ కి అవుద్ది టు గెట్ ద రిలేషన్షిప్. అర్థమవుతుందా? టు గెట్ ద రిలేషన్షిప్. బట్ ఇక్కడ రిలేషన్షిప్ రావడానికి మనకి M2M రిలేషన్షిప్ కాబట్టి, అంటే మనం లాస్ట్ క్లాస్ లో 1-to-many కూడా చూసాం. 1-to-many, ఓకే, ప్రైమరీ కీ ఫ్రమ్ పేరెంట్ టేబుల్, ఓకే, ఫారెన్ కీగా చైల్డ్ టేబుల్లో క్రియేట్ చేయాలి. కానీ చైల్డ్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి ఫారెన్ కీగా క్రియేట్ చేయకూడదు అని చెప్పాం మనం. ఎందుకు? మనకి ప్రైమరీ కీలో డూప్లికేట్ రోస్ వస్తున్నాయి. సో సేమ్ ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. ఓకే, ఇక్కడ కూడా అదే సిచ్యువేషన్. ఓన్లీ నువ్వు ఒకటే ప్రైమరీకి ఓకే తీసుకొని ఇక్కడ క్రియేట్ చేసావు అని అంటే, ఓకే, ఓన్లీ 1 ప్రైమరీకి ఇక్కడ క్రియేట్ చేసావు అంటే, ఓకే, మెనీ డాక్టర్స్ విల్ వర్క్ ఇన్ ద డిఫరెంట్ హాస్పిటల్స్. అర్థమవుతుందా? సో అప్పుడు 1 అను, 2 రవి MD ఏ హాస్పిటల్? అపోలో హాస్పిటల్. ఓకే, మళ్ళీ 2 వస్తుంది, మళ్ళీ కింద 2 వస్తుంది, రవి వస్తుంది, ఏంటి? రెయిన్బో హాస్పిటల్. సో ప్రైమరీకి డస్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్. అందుకే వీ నీడ్ టు క్రియేట్ 1 more టేబుల్. అర్థమవుతుందా? సో 1 more టేబుల్ అనేది అందుకే మనం క్రియేట్ చేయాలి. ఓకే, బికాస్ ఆఫ్ దట్ మనం ఇంకొక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి ఇన్ M2M రిలేషన్షిప్. ఓకే, సో 1-to-many రిలేషన్షిప్ చూసుకున్నా కూడా మనం ఏం చేసాం 1-to-many రిలేషన్షిప్ లో? సో ఇక్కడ ఉన్న ప్రైమరీకి, ఓకే, ఇక్కడ ఉన్న ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీగా తెచ్చాం. లేదు, నేను ఇక్కడ ఉన్న ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీ తెస్తాను అంటే వాట్ ఇట్ హ్యాపెన్స్? మనకి ఇక్కడ డూప్లికేట్స్ వస్తున్నాయి. 2 purchase 30, 2 purchase 40. సో ప్రైమరీకి డస్ నాట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూస్. అర్థమవుతుందా? డూప్లికేట్ వాల్యూస్ అనేది అలౌ చేయదు. సో సేమ్ అదే సిచ్యువేషన్ లో మనకి ఇక్కడ ఫారెన్ కి కెన్ అలౌ డూప్లికేట్ వాల్యూస్. ఇక్కడ చూసాం, కెన్ వి అలౌ డూప్లికేట్స్ ఇన్ ఫారెన్ కి? ఎస్. ఓకే, ఎన్నైనా డూప్లికేట్స్ రావచ్చు. బట్ ఈ యొక్క ప్రైమరీకి నువ్వు ఇక్కడ ఫారెన్ కి పెట్టావంటే, ఓకే, ఈ యొక్క ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కి పెట్టావంటే, సో యూ విల్ గెట్ ద డూప్లికేట్స్. ఎందుకంటే మెనీ డాక్టర్స్ కెన్ వర్క్ ఇన్, ఓకే, 1 హాస్పిటల్. ఓకే, అలాగే 1 డాక్టర్ కెన్ వర్క్ ఇన్ మెనీ హాస్పిటల్స్. సో అక్కడ నీకు రిలేషన్షిప్ అనేది డూప్లికేట్ వాల్యూస్ వస్తాయి ప్రైమరీ కీలో. సో దాట్స్ వై వీ నీడ్ టు క్రియేట్ ఏ న్యూ టేబుల్ కాల్డ్ బ్రిడ్జ్ టేబుల్. ఓకే, థర్డ్ టేబుల్ నేమ్ is called bridge table. These are the relationship for all the 1-to-1 and 1-to-many and many-to-many relationship. ఓకే, సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకి ప్రైమరీ కీలో డూప్లికేట్స్ రాకూడదు. అర్థమవుతుందా? సో సేమ్ ఇప్పుడు ఈ ప్రైమరీ కీ అనేది ఇక్కడ పెట్టి ఫారెన్ కీగా, ఓకే, సో అపోలో హాస్పిటల్, ఓకే, ఏంటి ఇప్పుడు ప్రైమరీకి నేనేం చేస్తా? 10, ఓకే, 10. సో ఇక్కడ 20 పెట్టి ఇక్కడ 10 రెండు పెడతా, 10. అర్థమవుతుందా? 2 10 పెట్టి ఒక 20 మధ్యలో పెట్టానంటే సో అప్పుడు ఏం జరుగుద్ది? ఈ 10 అను అనేది 10 మళ్ళీ కింద రిపీట్ అవుద్ది. అవునా? ఎందుకు రిపీట్ అవుద్ది? రిపీట్ అయిందంటే దీస్ ఆర్ ద ఫారెన్ కీస్. 1 కింద డూప్లికేట్. సో ప్రైమరీ కీ అనేది మనకి డూప్లికేట్స్ ఉండకూడదు. సో దట్స్ వై
we'll get an error. So that's why we need to create a bridge table. అర్థమవుతుందా? సో అందుకే మనం బ్రిడ్జ్ టేబుల్ అనేది మనం చూడాలి. ఓకే ఓకే, వెరీ సింపుల్. ఓకే, సో సో ఫ్రమ్ టుడేస్ క్లాస్, లాస్ట్ క్లాస్ మనం రిలేషన్షిప్ అనేది కంప్లీట్ చేసాం. సో రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. ఓకే, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ, సారీ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, చెప్పారు కదా ఇప్పుడు 1 to many to many లో 1 డౌట్ సార్. చెప్పండి. ఇక్కడ మనం యాక్చువల్లీ 1 to 3 తీసుకున్నాం కదా సార్, ఇక్కడ అను రవి జాయిన్. సో ఇక్కడ రివర్స్ లో మనం విల్ టేక్ సార్. అంటే ఇప్పుడు మనం 1 ఇక్కడ ఫస్ట్ నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి ఉంది, బట్ ఇక్కడ రివర్స్ లో మనం చేసుకున్నాం కదా, అది ఎట్లా సార్? అది మన ఇష్టం, అది మన డేటా ఎలాగని ఇచ్చుకోవచ్చు, కానీ డూప్లికేట్స్ ఉండకూడదు. మెనీ ఉండకూడదు. అదే డూప్లికేట్ అంటే 1 1, లేకపోతే ఫస్ట్ మీరు ఏమంటున్నారు 3 2 1 ఇస్తాను అని అంటున్నారు. 3 2 1 ఇచ్చి మళ్ళీ 3 అనేది కానీ 1 అనేది కానీ 2 అనేది కానీ రిపీట్ అవ్వకూడదు. అలా మీరు రివర్స్ లో రావాలంటే కూడా 100 99 98, ఓకే 97 96 95 అలా మీరు కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనకి ఎలా అయితే కన్ఫ్యూజన్ ఉంటది. సో ఇలాగైతే క్లియర్ కట్ గా మీకు అర్థమవుతుందని ఈ ఎగ్జాంపుల్ ఇట్లా రాసాము. 2 చేసుకున్నాం సార్, ఇక్కడ 2 చేసుకొని రవి అపోలో హాస్పిటల్ 6 ఇక్కడ ఇచ్చుకున్నాం కదా సార్ 10. అవును. ఓకే, సో ఈ రవి అనే అతను అపోలో రెయిన్బో హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తున్నాడు. సో సేమ్ ఇప్పుడు ఓన్లీ ఈ ప్రైమరీకి ఇక్కడ ఫారెన్ కీగా పెడితే, సో రవి అనే అతను 2 రవి ఎండి, ఓకే అపోలో హాస్పిటల్, మళ్ళీ 2 రవి ఎండి రెయిన్బో హాస్పిటల్. సో 2 2 అనేది డూప్లికేట్ అయిపోతాయి. సో ఫారెన్ కీ విల్ నాట్ అలౌ ద డూప్లికేట్స్. సో దట్స్ వై వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ మోర్ బ్రిడ్జ్ టేబుల్. ఓకే, just okay, thank you, please mute it. So referential integrity అంటే వెరీ సింపుల్. మనకి SQL సర్వర్ performs existence check when we create relationship. ఓకే, ఎగ్జిస్టెన్స్ చెక్ అంటే ఏం లేదు, ఈ రో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి డిపార్ట్మెంట్ టేబుల్, ఓకే ఇది ఎంప్లాయీ టేబుల్. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఏం చేసిన, డిపార్ట్మెంట్ లో 1 2 3 అనే ఐడీస్ ఉన్నాయి. 1 అంటే అకౌంట్స్, 2 అంటే పర్చేజ్, 3 అంటే మార్కెటింగ్. ఓకే, సో ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు, 1 వాళ్ళ ఐడి ఈ ఐడీస్. ఓకే, ఎంప్లాయీ ఐడి నేమ్ ABCDEF అని పెట్టారు. సో డిపార్ట్మెంట్ ఐడి 132223. ఓకే, సో డిపార్ట్మెంట్ ఐడి ఇస్ ద ఫారెన్ కీ. ఓకే, ఇది ఫారెన్ కీ కదా, సో ఇది ఇక్కడ వచ్చింది ఫారెన్ కీ. సో ఎగ్జిస్టెన్స్ చెక్ ఎలా జరుగుతుందంటే, సో రో బై రో, సో డిపార్ట్మెంట్ ఐడి 1 ఈ పేరెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ టేబుల్లో ఉందా లేదా. సో ఈ ఎంప్లాయీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? సో ఈ ఎంప్లాయీ బి అనే ఎంప్లాయీ 3rd డిపార్ట్మెంట్ లో, ఓకే మార్కెటింగ్ లో వర్క్ చేస్తున్నాడు. సి అనే ఎంప్లాయీ పర్చేస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. డి అనే ఎంప్లాయీ పర్చేస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. అలాగే ఈ అనే ఎంప్లాయీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. ఇలా రో బై రో ఆపరేషన్స్ చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది, డిపార్ట్మెంట్ ఐడి 1 ఇక్కడ ఉందా లేదా, ఉంది అకౌంట్స్ డిపార్ట్మెంట్. 3 ఉందా లేదా, ఉంది 3 మార్కెటింగ్ డిపార్ట్మెంట్. సో ఈ ఎంప్లాయీ అనే ఏ అనే ఎంప్లాయీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. అలా ఎగ్జిస్టెన్స్ చెక్ అనేది SQL సర్వర్ విల్ పర్ఫార్మ్. ఓకే, సో ఏంది, మనం రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు, అంటే మన రిలేషన్షిప్ అంటే ఏంటి, ప్రైమరీ కీ ఆఫ్, ఓకే ప్రైమరీ కీ ఆఫ్ పేరెంట్ టేబుల్. ఓకే, ప్రైమరీ కీ ఆఫ్ పేరెంట్ టేబుల్, ఓకే ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద ఫారెన్ కీ ఇన్ ద చైల్డ్ టేబుల్. ఓకే, అప్పుడు రిలేషన్షిప్ తెలుసు కదా, ఇట్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ 2 టేబుల్స్, ఫారెన్ కీ అంటే. ఓకే ఏంటి, సో ఇలా అన్ని చెక్ చేసుకున్న తర్వాత, ఓకే 99 అనేది డిపార్ట్మెంట్ ఐడి ఉంది.
అర్థమవుతుందా? సో 99 అనేది డిపార్ట్మెంట్ లో ఉంది, డిపార్ట్మెంట్ ఐడి. ఇట్ విల్ గో అండ్ డూ ద ఎగ్జిస్టెన్స్ చెక్. ఈ డిపార్ట్మెంట్ అనే పేరెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ ఉంటుందా? సో ఈ పేరెంట్ టేబుల్లో ఓకే, ఈ పేరెంట్ టేబుల్లో 99 ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. సో 99 లేదు, సో దిస్ ఈస్ ద ఫాల్స్ డేటా. అర్థమవుతుందా? ఇట్ ఈస్ అ ఫాల్స్ డేటా. ఈ డేటా అనేది తప్పుగా వచ్చింది మనకి. ఎందుకు? పేరెంట్ టేబుల్లో ప్రైమరీ కీ అనే కాలంలో ప్రైమరీ కీలో 99 అనేది లేదు. సో దిస్ ఈస్ ద ఫాల్స్ డేటా. మనకి డేటా అనేది తప్పుగా వచ్చింది. ఓకే, బై రెఫరింగ్ ప్రైమరీ కీ టేబుల్ అంటే డిపార్ట్మెంట్ ఐడి. ఇఫ్ దెర్ ఈస్ నో డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, ఇఫ్ దెర్ ఈస్ నో డిపార్ట్మెంట్ ఐడి, ఈ 99 అనేది లేకపోతే, ఇఫ్ దెర్ ఈస్ నో డిపార్ట్మెంట్ ఐడి, దెన్ ద టోటల్ రో, ఓకే, ఈ టోటల్ రో ఈస్ డిలీటెడ్. వెరీ సింపుల్. అర్థమవుతుందా ఏం జరుగుతుంది? ఈ టోటల్ రో అనేది ఇట్ విల్ డిలీట్. ఓకే, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? నోట్ చేసుకోండి పాయింట్. ఇట్ పర్ఫార్మ్స్ ఎగ్జిస్టెన్స్ చెక్ వెన్ వి క్రియేట్ ద రిలేషన్షిప్. ఓకే, దిస్ ఎగ్జిస్టెన్స్ చెక్ ఈస్ కాల్డ్ యాజ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. వెరీ సింపుల్. ఏంటి? సో రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు, ఓకే, రిలేషన్షిప్ క్రియేట్ చేసినప్పుడు మీన్స్ ఫారెన్ కి, ఓకే, పేరెంట్ టేబుల్లో ఉన్న ప్రైమరీకి, ఓకే, చైల్డ్ టేబుల్లో ఫారెన్ కీ క్రియేట్ చేస్తే, ఓకే, ఫారెన్ కీ క్రియేట్ చేస్తే, ఓకే, అది ఎగ్జిస్టెన్స్ చెక్ అనేది చేస్తుంది. ఏంటి? ఫారెన్ కీ అనేది ఎగ్జిస్టెన్స్ చెక్ చేస్తుంది వెదర్ ద సేమ్ డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ పేరెంట్ టేబుల్ ఆర్ నాట్. ఓకే, ఈ డిపార్ట్మెంట్ ఐడీస్ అన్ని చెక్ చేసుకుంటది. ఓకే, ఈ డిపార్ట్మెంట్ ఐడీస్ నా దగ్గర ఉన్నాయా లేదా? ఒకవేళ లేకపోతే, ఓకే, if there is no department ID, then the total row, okay, total row delete avuddi, not the column. Okay, total row అనేది it will delete. అర్థమవుతుందా? the very important topic. Okay, so what is the referential integrity? Very important, very important interview question. What is the referential integrity అంటే, okay, it performs the existence check. Okay, it performs the existence check when we create the relationship. అర్థమవుతుందా? మనం రిలేషన్షిప్ అనేది క్రియేట్ చేసినప్పుడు ఇట్ పర్ఫార్మ్స్, ఓకే, ఎగ్జిస్టెన్స్ చెక్ అనేది ఆటోమేటిక్ గా చేసుకుంటుంది అది. ఓకే, ఎగ్జిస్టెన్స్ చెక్ చేసుకున్న తర్వాతే మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. నువ్వు ఎక్స్ట్రా ఏమైనా నంబర్స్ ఇచ్చావంటే ఇట్ విల్ డిలీట్. ఓకే, ఈ డిపార్ట్మెంట్ ఐడి ఫారెన్ కీలో ఉన్న డేటాని, ఓకే, ఫారెన్ కీలో ఉన్న డేటాని కనుక ఇది మ్యాచ్ చేసుకున్న తర్వాత ప్రైమరీ కీ టేబుల్లో నీకు ఏమీ లేకపోతే కనుక, సో ఇట్ విల్ డిలీట్ ఆటోమేటికల్లీ. అర్థమవుతుందా? సో వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ ఫారెన్ కీ? ఇట్ ఎస్టాబ్లిష్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ టేబుల్స్. అర్థమవుతుందా? ఓకే, సో ఫారెన్ కీ సో పేరెంట్ టేబుల్ నుండి చైల్డ్ టేబుల్ కి మనం రిలేషన్షిప్ క్రియేట్ చేస్తాం కాబట్టి, సో ఇట్ ఏంటి? ఇట్ is a column or combination of columns used to establish and enforce a link between the data in two tables. Okay, so very simple గా, okay, very simple గా వాట్ ఈస్ ఫారెన్ కీ అనేది మనం చేసుకోవాలంటే, ఫారెన్ కీ ఎస్టాబ్లిషెస్ ద, ఓకే, ఫారెన్ కీ ఎస్టాబ్లిషెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. సింపుల్ ఆన్సర్ ఇది. ఓకే, ఏంటి? ఫారెన్ కీ ఎస్టాబ్లిషెస్ ద, సో ఇక్కడ రాస్తున్నా. సో ఫారెన్ కీ, ఓకే, ఫారెన్ కీ, ఓకే, ఫారెన్ కీ ఏంటి? ఫారెన్ కీ ఎస్టాబ్లిషెస్ ద, ఓకే, రిలేషన్షిప్, ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. వెరీ సింపుల్. ఓకే, మనకు ఫారెన్ కీ ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇట్ ఎస్టాబ్లిషెస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. మనం అందుకే కదా యూజ్ చేసింది ఇక్కడ. ఓకే, ఫారెన్ కీ ఇక్కడ ఉంది, ఫారెన్ కీ ఇక్కడ అంటే వాట్ ఇట్ ఈస్ డూయింగ్? ఓకే, వాట్ ఇట్ ఈస్ డూయింగ్?
it establishes the relationship between two tables. Okay, two tables or many tables. Okay, between tables అంటే సరిపోద్ది, నాట్ 2 3 అని చెప్పకూడదు, బిట్వీన్ టేబుల్స్. ఓకే, బిట్వీన్ ద టేబుల్స్. ఓకే, సో నెక్స్ట్ వన్, cascade features. Okay, the very important topic. So very important question, what if primary key or okay alternate key ni kuda manam unique key అని అంటాం. what if primary key column in parent table changes, ఏమవుతుంది? ఓకే, సో క్లియర్ గా మనం తెలుసుకుందాం what happens. ఓకే, what happens if the ప్రైమరీ కీ అనేది చేంజ్ అవుతాయి. ఓకే, ప్రైమరీ కీ చేంజ్ అవుతే వాట్ ఇట్ హ్యాపెన్స్. సో నా దగ్గర డిపార్ట్మెంట్ అనే టేబుల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఐడి, ఓకే, డిపార్ట్మెంట్ నేమ్, ఓకే, డిపార్ట్మెంట్, సో స్మాల్ టేబుల్ ఈజ్ ఇనఫ్. సో డిపార్ట్మెంట్ ఐడి అండ్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, సో అలాగే నా దగ్గర ఎంప్లాయీ టేబుల్ అనేది కూడా ఉంది. ఓకే, ఎంప్లాయీ టేబుల్ అనేది కూడా ఉంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఓకే, ఏం మాట్లాడుకున్నాం? సో ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం మనం? ఇక్కడ కనుక ఫారెన్ కీలో మనకి ఎగ్జిస్టెన్స్ చెక్ చేస్తుంది అని చెప్పాను బిఫోర్. ఓకే, వెన్ వి క్రియేట్ ద రిలేషన్షిప్ ఎగ్జిస్టెన్స్ చెక్ అనేది చేస్తామని అన్నాం, అవునా? సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఎగ్జిస్టెన్స్ చెక్ చేసుకున్న తర్వాత, ఓకే, ఎగ్జిస్టెన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఐఎమ్ హ్యావింగ్ ద ఎంప్లాయీ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఇదేంటి? డిపార్ట్మెంట్ టేబుల్, డిపార్ట్మెంట్ నంబర్, ఓకే, అలాగే డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, అలాగే ఎంప్లాయీ నంబర్, ఓకే, ఎంప్లాయీ ఐడి, ఓకే, సింపుల్ గా, అండ్ ఎంప్లాయీ నేమ్. ఓకే, అలాగే డిపార్ట్మెంట్ ఐడి అనేది నేను ఫారెన్ కీగా ఇక్కడికి తీసుకుంటున్నా. ఓకే, డిపార్ట్మెంట్ నంబర్. సో వాట్ ఆర్ ద డేటా టైప్స్? వి నో దట్ ఇదేంటి? ప్రైమరీ కీ. ఓకే, ఇదేంటి? వేర్ క్యార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ అ వేర్ క్యార్. సో సేమ్ ఇక్కడ కూడా ఏంటి మనకి? ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఏంటి మనకి? ఎంప్లాయీ ఐడి ఈజ్ ద ప్రైమరీ కీ. ఓకే, అలాగే వేర్ క్యార్. ఓకే, అలాగే డిపార్ట్మెంట్ ఐడి ఏంటి మనకి? డిపార్ట్మెంట్ నంబర్ ఏంటి? డిపార్ట్మెంట్ నంబర్ ఈజ్ ద ఫారెన్ కీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ హ్యావింగ్ వన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్. ఓకే, అలాగే టూ పర్చేస్ డిపార్ట్మెంట్. ఓకే, అలాగే 3 ఏంటి? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని అనుకుంటుంది. ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద ఎంప్లాయీస్? ఎంప్లాయీస్ ఏబిసిడి సేమ్ అదే మనం తీసేసుకుందాం. ఓకే, సో సేమ్ అదే మనం తీసేసుకుందాం. సో 1001. ఓకే, సో ఏ అనే ఎంప్లాయీ, డిపార్ట్మెంట్ ఐడి 1. ఓకే, అలాగే 1002 బి అనే ఎంప్లాయీ. ఓకే, ఇతను 3. ఓకే, 1003 సి అనే ఎంప్లాయీ. ఓకే, సి అనే ఎంప్లాయీ 2. ఓకే, 1004 డి అనే ఎంప్లాయీ. ఓకే, ఇతనిది కూడా 2, సెకండ్ డిపార్ట్మెంట్. అలాగే 1005 ఓకే, ఈ ఎంప్లాయీ నేమ్. సో మళ్ళీ ఏంటి అంటే 3 అని అనుకుంటున్నాం. ఓకే, సేమ్ 3 అని అనుకుంటున్నాం. ఓకే, అర్థమవుతుందా? సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? వాట్ ఇఫ్ ప్రైమరీ కీ, ఓకే, ఆర్ యూనిక్ కీ కాలమ్ ఇన్ పేరెంట్ టేబుల్. ఓకే, పేరెంట్ టేబుల్లో చేంజ్ అవుతే వాట్ ఇట్ విల్ హ్యాపెన్? వాట్ ఇఫ్ ఎ రో ఇన్ పేరెంట్ టేబుల్ ఈస్ డిలీటెడ్? ఓకే, సో ఏం జరుగుద్ది అని అంటే, ఓకే, సో ఇప్పుడు నాకేం జరుగుతుంది అని అంటే, ఓకే, సో పేరెంట్ టేబుల్, ఇది మనకి పేరెంట్ టేబులా? కరెక్టా? సో ఇది మనకి
పేరెంట్ టేబుల్, అవునా? సో ఇది మనకి చైల్డ్ టేబుల్, అవునా? సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద పేరెంట్ టేబుల్లో ఉన్న ఏదన్నా ఒక రో డిలీట్ అయితే వాట్ ఇట్ హ్యాపెన్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఈ రో అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, ఆ రో అనేది డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ ఫారెన్ కీ అనేది పెట్టాం. ఓకే, ఫారెన్ కీ అనేది పెట్టాం. సో ఇప్పుడు అది ఎగ్జిస్టెన్స్ చెక్ చేస్తుంది. సో ఏమైతే ఎగ్జిస్టెన్స్ చెక్ చేస్తే ఆటోమేటికల్లీ వేర్ ఎవర్ దెర్ ఈస్ ద 3, ఓకే, వేర్ ఎవర్ దెర్ ఈస్ ద 3 automatically it will delete. If there is a deletion in the parent table, okay, if there is a deletion in the parent table, for example 3, okay, wherever there is a 3 department number equal to 3, okay, in child table, okay, in child table the 3 is going to delete. Okay, ఆ రో అనేది మొత్తం డిలీట్ అయిపోద్ది. సో ఏంటి, సో వాట్ ఇఫ్ రో ఇన్ పేరెంట్ టేబుల్ ఇస్ డిలీటెడ్? ఓకే, చేంజ్ చేస్తే ఏమవుద్ది? సొల్యూషన్ ఇస్ క్యాస్కేడ్ అప్డేట్, ఓకే, కమా డిలీట్ ఫీచర్స్. ఓకే, క్యాస్కేడ్ అప్డేట్ ఆర్ డిలీట్ అండ్ డిలీట్ ఫీచర్స్. క్యాస్కేడ్ అప్డేట్ అంటే ఏంటి, డిలీట్ అంటే ఏంటి అంటే, సో వీఆర్ హ్యావింగ్ క్యాస్కేడ్ ఎఫెక్ట్. వెరీ సింపుల్, క్యాస్కేడ్ ఎఫెక్ట్ అనే అంటాము. క్యాస్కేడ్ ఎఫెక్ట్ అంటే, సో క్యాస్కేడింగ్ ఇన్ ద సెన్స్, వాట్ ఈస్ మీన్ బై క్యాస్కేడింగ్ మీకు అది తెలియాలి ఫస్ట్. క్యాస్కేడింగ్ ఈజ్ నథింగ్ బట్ డిపెండెన్సీ. ఓకే, డిపెండెన్సీ అనమాట. సో ఈ టేబుల్కి డిపెండ్ అయ్యి ఉంది. సారీ, ఈ టేబుల్ చైల్డ్ టేబుల్ ప్రైమరీ కీకి డిపెండ్ అయ్యి ఉంది, అవునా? సో ఎందుకు, ఇక్కడ రో బై రో చెక్ చేసుకుంటూ ఉంది రిలేషన్షిప్ క్రియేట్ చేసిన తర్వాత. లేదు, ఒకవేళ డిలీట్ అయిపోతే, రో డిలీట్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ డిపార్ట్మెంట్ నంబర్లో ఎక్కడైతే 3 అనే నంబర్ ఉందో అక్కడ ఇది డిలీట్ అయిపోతుంది. ఓకే, డిపెండెన్సీ సింపుల్ మనకి డిపెండెన్సీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఓకే, 2 టైప్స్ ఉంటాయి, క్యాస్కేడ్ డిలీట్, ఓకే, అండ్ క్యాస్కేడ్ అప్డేట్. అర్థమవుతుందా? క్యాస్కేడ్ డిలీట్ అండ్ క్యాస్కేడ్ అప్డేట్. సో క్యాస్కేడ్ డిలీట్ ఓకే ఏం చేస్తుంది, మనకి ఎక్కడైతే డిలీట్ అయిపోయి ఉన్నాయో, ఓకే, ఎక్కడైతే పేరెంట్ టేబుల్లో డిలీట్ అయిపోయిందో, సో ద సేమ్ రో విల్ డిలీట్, ఓకే, ద సేమ్ రో విల్ అఫెక్ట్ ఇన్ ద చైల్డ్ టేబుల్. ఎక్కడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చూసుకోవాలంటే, ప్రైమరీ కీలో మనం ఇందాక వాట్ ఈస్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఏం చేస్తుంది, ఇట్ పర్ఫార్మ్స్ ద ఎగ్జిస్టెన్స్ చెక్. అంటే ఈ టేబుల్లో ఫారెన్ కీలో ఉన్న డేటా కరెక్ట్గా ఉందా లేదా, 1 ఉందా, ఉంది. సో ఇక్కడ 3 ఉంది అనుకో, ఓకే, 3 ఉందా, లేదు, సో ఇట్ విల్ డిలీట్. వెరీ సింపుల్, ఇట్ విల్ డిలీట్. ఓకే, అలాగే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, క్యాస్కేడ్ డిలీట్ అంటే మనం ఎప్పుడైనా ఏ టైంలో అయినా పేరెంట్ టేబుల్లో డేటా అనేది డిలీట్ చేస్తే, ఓకే, డేటా అనేది డిలీట్ అయిపోతే ద సేమ్ థింగ్ విల్ ఎఫెక్ట్ ఇన్ ద చైల్డ్ టేబుల్. అర్థమవుతుందా? చైల్డ్ టేబుల్, దిస్ ఈస్ నోన్ యాజ్ క్యాస్కేడ్ డిలీట్, అంటే డిపెండెన్సీ డిలీషన్. సింపుల్గా వెరీ క్లియర్గా మీకు అర్థం అవ్వాలంటే డిపెండెన్సీ డిలీషన్ అంటే ఈ చైల్డ్ టేబుల్, ఇప్పుడు చైల్డ్ ఎక్కడైనా పేరెంట్ పైన డిపెండ్ అయి ఉంటుందా? సో పేరెంట్ ఏంటిది, డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ నేమ్. సో డిపార్ట్మెంట్ నంబర్ ఇస్ అ ప్రైమరీ కీ ఇన్ పేరెంట్ టేబుల్, ఓకే, అలాంటిది ఫారెన్ కీగా మన చైల్డ్ టేబుల్లోకి వచ్చింది. సో నీకు ఇక్కడ డిపార్ట్మెంట్ నంబర్ ప్రైమరీ కీ ఇన్ పేరెంట్ టేబుల్ ఏమైనా డిలీట్స్ అవుతే, ఏమైనా డిలీట్ అయిపోతే, ఓకే, ఏమైనా డిలీట్ అవుతే కనుక సో ఫారెన్ కీలో కూడా డిలీట్ అయిపోతాయి. అర్థమవుతుందా? సింపుల్గా చైల్డ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద పేరెంట్. వెరీ సింపుల్గా చైల్డ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద పేరెంట్ టేబుల్. ఓకే, ఇదేంటి డిపెండెన్సీ డిలీషన్, ఎక్కడైతే డిపెండ్ అవుతుంది ఇది,
ఈ టేబుల్ అనేది దీనిపైన డిపెండ్ అవుతుంది. ఎక్కడైతే ఈ టేబుల్ అనేది డిపెండ్ అవుతుందో సో అక్కడ కనుక డిపెండెన్సీ ఉన్న టేబుల్లో డిలీట్ అవుతాయి డేటా, సో ఆటోమేటిక్గా చైల్డ్ టేబుల్లో కూడా డిలీట్ అయిపోద్ది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ద క్యాస్కేడ్ డిలీట్. అర్థమవుతుందా? క్యాస్కేడ్ డిలీట్. సో క్యాస్కేడ్ డిలీట్ ఆన్ ఆఫ్. ఓకే, ఆన్ ఆఫ్ అని ఉంటాయి. ఓకే, మీకు ఒకటి క్లియర్గా ఇందులో చెప్తున్నా, మీకు కన్ఫ్యూజన్ రాకుండా అన్నీ ఒకేసారి చెప్దామంటే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. మనకి ఫస్ట్ ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇంతకీ మనకి, ఒకవేళ నువ్వు టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లేకపోతే నువ్వు కావాలని రో డిలీట్ చేసి నువ్వు ట్రై చేయాలి. సో రో డిలీట్ చేసి ట్రై చేస్తే నీకు ఫారెన్ కీలో ఏం జరుగుతుంది, ఫారెన్ కీ టేబుల్లో ఏం జరుగుద్ది, ఓకే, ప్రైమరీ కీ టేబుల్లో డిలీట్ చేస్తే ఫారెన్ కీ టేబుల్లో ఏమవుద్ది అనేది ఓకే మనం తెలుసుకోవాలి. ద ఇంటర్నల్ పార్ట్స్ మనం అన్ని బేసిక్స్ నుండి మనం తెలుసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? సో అందుకే మీకు వన్ బై వన్ ఈచ్ అండ్ స్టెప్ ఇన్ డెప్త్ గా మీకు తీసుకొని వెళ్తున్నా. ఓకే, సో అలాగే ఇప్పుడు క్యాస్కేడ్ అప్డేట్. సో క్యాస్కేడ్ అప్డేట్ అంటే ఇక్కడ 3 అర్థమవుతుందా? 3 ఇందాక మార్కెటింగ్ అని ఉండేనా, సో మార్కెటింగ్ ప్లేస్ లో సేల్స్ అని వచ్చింది అని అనుకున్నాం. ఓకే, మార్కెటింగ్ ప్లేస్ లో ఏంటి, సేల్స్ వచ్చింది. ఎవరో అప్డేట్ చేశారు డేటా. ఓకే, ఎవరో డేటాని అప్డేట్ చేశారు. సో అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమవుద్ది, ఓకే, అప్డేట్ చేసినప్పుడు ఓకే 1002 ఓకే బి అనే ఎంప్లాయీ ఓకే సో 3 అని ఉంది. సో ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా అప్డేట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిలేషన్షిప్ తీసుకున్నాం కాబట్టి హూ ఈజ్ వర్కింగ్ ఇన్ విచ్ డిపార్ట్మెంట్ మనకు క్లారిటీ రావాలి అని అంటే యూ కెన్ టేక్ ద డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, డిపార్ట్మెంట్ నేమ్. సో అప్పుడు డిపార్ట్మెంట్ 1 అకౌంట్స్. ఓకే, అలాగే 3 డిపార్ట్మెంట్స్ ఓకే సేల్స్. సో అలా 2 డిపార్ట్మెంట్ పర్చేస్. అర్థమవుతుందా? అట్లా 2 డిపార్ట్మెంట్ పర్చేస్. ఓకే, అలా మనకి ఇలా చూసుకోవాలి అని అంటే జాయిన్ చేసుకొని టేబుల్ జాయిన్ చేసుకొని చూసుకోవాలి అని అంటే సో ఎంప్లాయీ ఏ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు, ఎంప్లాయీ బి సేల్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. ఓకే, బిఫోర్ ఇట్ ఈస్ ద ఏముండే మార్కెటింగ్ ఉండే. సో ఇక్కడ మార్కెటింగ్ తీసేసి సేల్స్ పెడితే ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా సేల్స్ మార్కెటింగ్ పోయి సేల్స్ అని వస్తుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ద డిపెండెన్సీ అప్డేట్. సేమ్ డిలీషన్ ఎలాగో అప్డేషన్ కూడా అలాగే. చైల్డ్ టేబుల్ అనేది పేరెంట్ టేబుల్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఇక్కడ ఏం అప్డేట్ చేసినా ఇక్కడ కూడా సేమ్ అదే మనకి అప్డేట్ అవుద్ది. బిఫోర్ మనకి ఏముండింది, వెరీ సింపుల్, బిఫోర్ మనకి ఏముండింది ఇక్కడ మార్కెటింగ్ ఉండింది. ఓకే, ద ఫస్ట్ టేబుల్ మనం ఫస్ట్ గురించి మాట్లాడుకుంటే ఓకే స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే మార్కెటింగ్ ఉండే, అవునా? సో మార్కెటింగ్ ఓకే వెరీ సింపుల్ మార్కెటింగ్. ఓకే, సో మనకి క్యాస్కేడ్ డిలీషన్లో ఏమైంది, ఒకవేళ ఈ రో అనేది డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా రో అనేది డిలీట్ అయిపోద్ది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకేంటి మార్కెటింగ్ అని కాకుండా సేల్స్ అని అప్డేట్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అని అప్డేట్ అవుతే ఓకే సేల్స్ అని అప్డేట్ అవుతే ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా సేల్స్ అని అప్డేట్ అవుద్ది మనకి. అర్థమవుతుందా? సేల్స్ అనేది మనకి అప్డేట్ అవుద్ది. ఓకే, అర్థమవుతుందా? ఓకే, సో ఇక్కడ కూడా మనకి క్యాస్కేడ్ అప్డేట్ ఆన్ ఆఫ్. ఓకే, ఆన్ ఆఫ్ మీనింగ్ ఏంటి అంటే మీకు రెండు ఒకేసారి చెప్దామని అది ఆపాను. సో ఆన్ ఆఫ్ అంటే ఏంటి అంటే ఓకే సో క్యాస్కేడ్ అప్డేట్ ఆన్ అని పెట్టామనుకో, ఓకే ఆన్ అని పెడితే ఆటోమేటిక్ గా ఓకే వితౌట్ ఎగ్జిక్యూషన్ మనకి ఇక్కడ సేల్స్ అని అప్డేట్ చేస్తే
ప్రైమరీ కీ ఓకే ఈ చైల్డ్ టేబుల్ ఎగ్జిక్యూట్ అవ్వక ముందే మనకి ఎగ్జిక్యూట్ ఓకే ఆటోమేటిక్ గా అప్పుడే అట్ ద పాయింట్ ఆఫ్ టైమే మనకి సేల్స్ అని ఇక్కడ మారిపోద్ది. ఆఫ్ అని పెట్టామనుకో ఓకే ఆఫ్ అని పెట్టామనుకో సో మనకి ఏం జరుగుద్ది అని అంటే ఓకే సో ఆఫ్ అని పెట్టామనుకో సో ఇక్కడ సేల్స్ అనే డిపార్ట్మెంట్ అలాగే సారీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది అలాగే ఉంటది మనకి. ఓకే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అనేది అలాగే ఉంటది మనకి. ఓకే మార్కెటింగ్ అనేది అలాగే ఉంటుంది. ఓకే ఆఫ్ అని పెడితే క్యాస్కేడ్ అప్డేట్ ఆఫ్ అని పెడితే మార్కెటింగ్ అలాగే ఉంటది. ఇక్కడ కింద 1005 ఓకే సమ్ ఏంటి బి ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఓకే సేమ్ రో బట్ డిఫరెంట్ ప్రైమరీ కీ నంబర్. ఓకే థర్డ్ ఇక్కడ సేల్స్ అనేది మనకి సేవ్ అవుద్ది. అంటే క్యాస్కేడ్ ఆఫ్ చేస్తే మనకి ఏమవుద్ది ఎక్స్ట్రా రో ఒకటి క్రియేట్ అవుద్ది. అంటే నువ్వు ఇక్కడ అప్డేట్ చేయకు ఏం చేయకు డిలీట్ చేయకు సేమ్ అదే ఫంక్షన్. ఓకే సో నువ్వు ఇక్కడ అప్డేట్ చేయకు ఆఫ్ అని పెడితే నువ్వు ఇక్కడ ఏం చేయొద్దు డిలీట్ చేయొద్దు అప్డేట్ చేయొద్దు డైరెక్ట్ ఇంకొక రో విత్ ద సేమ్ ఎంప్లాయీ నంబర్ ఓకే విత్ ద సేమ్ డిపార్ట్మెంట్ నంబర్ నాకు కొత్త వాట్ ఈస్ ద డిపార్ట్మెంట్ నేమ్ అనేది నాకు రావాలి. అర్థమవుతుందా? ఓకే సో క్యాస్కేడ్ డిలీట్ కి ఆన్ ఆఫ్ అంటే అట్లా ఆన్ ఆఫ్ ఏం లేదు అట్లా కానీ సో ఇక్కడ డిలీట్ అయిపోతే ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోవడం. బట్ క్యాస్కేడ్ అప్డేట్ ఆన్ ఆఫ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్ చేసామనుకో సో 1001 మనకి ఇన్ని రోస్ ఉన్నాయి ఫస్ట్ ఇన్ని రోసే ఉన్నాయి. ఓకే సో ఆన్ అని పెట్టామనుకో క్యాస్కేడ్ అప్డేట్ ఎలా ఆన్ పెట్టాలి ఎలా రాయాలి అనేది ఫ్యూచర్ నెక్స్ట్ క్లాసెస్ లో మనం చూస్తాం. సో ఇది థియరిటికల్ పార్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఆన్ అని పెట్టామనుకో సో ఆటోమేటిక్ గా 1002 బి ఓకే డిపార్ట్మెంట్ నేమ్ 3 ఇక్కడ సేల్స్ అని మారిపోద్ది. ఆఫ్ అని పెట్టామనుకో కొత్తగా ఇంకొక ప్రైమరీకి ఓకే డూప్లికేట్ నంబర్ కాకుండా డిఫరెంట్ నంబర్ క్రియేట్ అయిపోయి ఓకే సేమ్ ఓకే సేమ్ ఓకే సేమ్ నేమ్ విత్ సేమ్ డిపార్ట్మెంట్ ఐడి ఓకే మనకి సేల్స్ అని ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి సో ఈ బి అనే వ్యక్తి ఓకే బి అనే వ్యక్తి ఓకే సో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి సేల్స్ డిపార్ట్మెంట్ వెళ్ళిందంటే అతని ఐడి చేంజ్ అయిపోద్ది కదా. సింపుల్ లాజిక్. మనం ఎక్కువ డీప్ గా కూడా ఆలోచించడం అవసరం లేదు. వెరీ సింపుల్ గా ఓకే ఒక ఎంప్లాయీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుండి సేల్స్ డిపార్ట్మెంట్కి వెళ్తే అతనికి ఒక ఐడి అనేది ప్రజెంట్ చేస్తారు కదా. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఒక ఐడి అనేది ఉంటుంది. సో ఐడి చేంజ్ అయిపోయి మిగతా నేమ్ కానీ డిపార్ట్మెంట్ నంబర్ కానీ ఇది అప్డేట్ అయిపోతుంది. ఓకే సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్యాస్కేడ్ డిలీట్ క్యాస్కేడ్ అప్డేట్ ఆన్ అండ్ ఆఫ్. వెరీ సింపుల్. ఆన్ ఉంటే ఎక్కడైతే రో ఉందో అక్కడనే అప్డేట్ చేస్తుంది. ఆఫ్ అయితే మనకి కొత్త రో అనేది క్రియేట్ చేస్తుంది. వెరీ వెరీ సింపుల్. ఓకే సో దీస్ ఆర్ ద ఫీచర్స్ క్యాస్కేడ్ ఫీచర్స్. ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. what happens if primary key or unique key column in parent table change అయితే ఓకే ఒకవేళ డిలీట్ అవుతే వాట్ హ్యాపెన్స్ ఒకవేళ చేంజ్ అవుతే వాట్ హ్యాపెన్స్. అర్థమవుతుందా? సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ చెక్ కన్స్ట్రెయింట్. దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరు నేర్చుకోవాలి. సో కాలం లెవెల్ టేబుల్ లెవెల్ అండ్ మల్టిపుల్ కన్స్ట్రెంట్స్ ఫర్ కాలం. సో ఎలా అంటే ఎక్స్ప్రెషన్ ఇన్వాల్వింగ్ ఓన్లీ వన్ కాలం. ఓకే ఎక్స్ప్రెషన్ కెన్ ఇన్వాల్వ్ మోర్ దెన్ వన్ కాలం ఫ్రమ్ సేమ్ టేబుల్స్. సో టేబుల్ లెవెల్ వేరే కాలం లెవెల్ వేరే మల్టిపుల్ కన్స్ట్రెంట్స్ ఫర్ కాలం. సో మల్టిపుల్ కన్స్ట్రెంట్స్ అంటే ఓకే కన్స్ట్రెంట్స్ అంటే మనం ఏంటో మనం సింపుల్ గా ఓకే చెక్ కన్స్ట్రెంట్ ఎలా రాయాలనేది మనం చూద్దాం. ఓకే సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ టేబుల్ అనేది ఉంది. ఓకే సో మనకి ఇప్పుడు SQL సర్వర్ ఏం చేస్తుంది బిజినెస్ ఇంటిగ్రిటీ మనకి ఏం చేస్తుంది ఈజ్ యూస్ టు స్టోర్ ద కరెక్ట్ డేటా.
Okay, SQL server is used to store the correct data. The above features are used to validate the data in SQL server. అవునా, మనం బిజినెస్ ఇంటిగ్రిటీ మన రూల్ ఇవి కదా. సో ఈ ఫీచర్స్ అనేవి మనకి ఏం చేస్తుంది, వ్యాలిడేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం చెక్ కన్స్ట్రెంట్స్ గురించి మాట్లాడుతున్నాం. సో చెక్ కన్స్ట్రెంట్ ఏం చేస్తుంది, వ్యాలిడేట్ చేయాలి డేటాని, కరెక్టా రాంగా, ఎస్క్యూఎల్ సర్వర్లో స్టోర్ అయ్యే డేటా కరెక్ట్గా ఉందా రాంగ్ ఉందా అని మనం చూడాలి. సో చెక్ కన్స్ట్రెంట్ ఎలా అంటే, చెక్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే, లేకపోతే చెక్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు మేల్ ఆర్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్. నువ్వు అలా ఇలా చెక్ కన్స్ట్రెంట్ పెడితేనే మనం మేల్ ఆర్ ఫీమేల్ ఇవ్వచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ కే కానీ హెచ్ కానీ ఇచ్చామనుకో, ఓకే, అది అప్పుడు ఎస్క్యూఎల్ సర్వర్ అనేది రాంగ్ డేటాని స్టోర్ చేస్తున్నట్టే కదా, బ్యాడ్ డేటాని స్టోర్ చేస్తున్నట్టే కదా. సో అలా మనము బ్యాడ్ డేటాని స్టోర్ చేయకూడదు. అందుకే మనకి చెక్ కన్స్ట్రెంట్ అని ఉంది. ఓకే, దీస్ ఫీచర్స్, ద అబోవ్ ఫీచర్స్ ఆర్ యూస్డ్ టు వ్యాలిడేట్ ద డేటా ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఈ చెక్ కన్స్ట్రెంట్ ఏం చేస్తుంది, ఈ డేటా కరెక్టా రాంగా, ఓకే, మనకి కేహెచ్ అని ఇన్సర్ట్ చేసేటప్పుడు కేహెచ్ అని ఇన్సర్ట్ చేస్తే దట్ ఈస్ అ బ్యాడ్ డేటా. అర్థమవుతుందా, అది బ్యాడ్ డేటా. సో బికాస్ ఆఫ్ దాట్, ఓకే, అలాంటి బ్యాడ్ డేటా అనేది ఎంటర్ అవ్వకుండా ఉండాలి అని అంటే, అర్థమవుతుందా, అలాంటి ఎంటర్ అవ్వకుండా ఉండాలి అని అంటే వీ నీడ్ టు యూజ్ ద చెక్ కన్స్ట్రెంట్. ఓకే, చెక్ కన్స్ట్రెంట్ అన్నమాట. ఓకే, మనం ఇక్కడ చూసాం కాలం లెవెల్. ఓకే, కాలం లెవెల్ అంటే జెండర్ గ్రేడ్ దానికి మాత్రమే మనము కాలం లెవెల్ మాత్రమే మనము చెక్ కన్స్ట్రెంట్ చేసాం. సో టేబుల్ లెవెల్ కావాలంటే, ఓకే, ఎక్స్ప్రెషన్ కెన్ ఇన్వాల్వ్ మోర్ దెన్ వన్ కాలం ఫ్రమ్ ద సేమ్ టేబుల్. చూడండి, గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, శాలరీ లెస్ దాన్ 5,000, గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు బి, శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 5,000. సో సింపుల్ గా కాలం లెవెల్ ఏంటి అంటే, గ్రేడ్ ఏ అయితే లెస్ దెన్ 5,000 ఉండాలి శాలరీ, గ్రేడ్ బి అయితే గ్రేటర్ దెన్ 5,000 ఉండాలి. ఓకే, అట్లయితేనే మనకి ఏంటి కరెక్ట్ డేటా వస్తుంది. ఇది టేబుల్ లెవెల్. ఈ డేటా అనేది మనకి టేబుల్ లెవెల్. అర్థమవుతుందా. ఇలాంటి చెక్ కన్స్ట్రెంట్స్ ఎలా రాయాలి, వాట్ ఈస్ ద సింటాక్స్, ఇవన్నీ మనం రేపటి నుండి ఇంకా మనం ప్రాక్టికల్ నాలెడ్జ్, ఓకే, ప్రాక్టికల్ నాలెడ్జ్ మనం ఎలా చేయాలి అనేది ఇన్ డెప్త్ గా వి విల్ సీ, వెరీ స్లోగా, నీట్ గా, క్లియర్ గా మనం రేపటి నుంచి, ఓకే, వెరీ క్లియర్ క్లాసెస్ మనం, ఓకే, వెరీ క్లియర్ గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మనం పెంచుకుందాం రేపటి నుంచి. సో ఇవాల్టి వరకు మనకి, ఓకే, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ అనేది, థియరిటికల్ క్లాసెస్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో రేపటి నుండి మనం సో చెక్ కన్స్ట్రెంట్స్, ఓకే, చెక్ కన్స్ట్రెంట్స్ ఇంకా ఐడెంటిటీ ప్రాపర్టీ అయితే మోస్ట్లీ వీ హ్యావ్ డన్. సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్, సారీ గైస్, లిమిటేషన్స్ ఆఫ్ చెక్ కన్స్ట్రెంట్స్. లిమిటేషన్స్ ఆఫ్ చెక్ కన్స్ట్రెంట్స్ ఏంటి లిమిటేషన్స్, ఇట్ విల్ అలో ఫాలోయింగ్ ఆపరేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ ఆపరేటర్, ఇక్కడ లెస్ దెన్ ఆపరేటర్, ఈక్వల్ టు ఆపరేటర్, గ్రేటర్ దాన్, ఓకే, ఇవన్నీ ఆపరేటర్స్. ఇట్ విల్ చెక్ కన్స్ట్రెంట్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఇట్ అలో ఫాలోయింగ్ ఆపరేటర్స్, ఓకే, ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అంటే నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇన్, ఓకే, నాట్ ఈక్వల్ టు, ఆర్, అండ్, నాట్, ఇవన్నీ మనకి ఆపరేటర్స్. అర్థమవుతుందా. సో నో ప్రోగ్రామింగ్ అనేది చెక్ కన్స్ట్రెంట్స్ లో ఉండదు. ఇఫ్ ఎల్స్, లూప్, ఎక్సెట్రా ఇలాంటిది, వీటన్నిటిని మనం ప్రోగ్రామింగ్ అని అంటాం. వైల్ లూప్ కానీ, ఓకే, ఇఫ్ ఎల్స్, ఓకే, ఇవన్నీ మనం ప్రోగ్రామింగ్ అని అంటాం. సో నో ప్రోగ్రామింగ్ ఇన్ చెక్ కన్స్ట్రెంట్. ఇట్ ఆల్వేస్ వర్క్స్ విత్ ఇన్ ద సేమ్ టేబుల్, కెనాట్ వర్క్ అక్రాస్ టేబుల్స్. ఏంటంటే మనం ఈ టేబుల్లో చెక్ కన్స్ట్రెంట్ కాలం కి రాసామనుకో ఇదే టేబుల్ కి, ఒకవేళ టేబుల్ లెవెల్ రాసామనుకో కూడా ఇదే టేబుల్ కి. సో అక్రాస్ టేబుల్స్, వేరే టేబుల్స్ కి మనం చెక్ కన్స్ట్రెంట్ అనేది ఏంటి, చెక్ కన్స్ట్రెంట్ అనేది వర్క్ అవ్వదు.
సో మళ్ళీ ఇంకొక టేబుల్ కి నువ్వు ఇంకొక చెక్ కన్స్ట్రెంట్ అనేది రాసుకోవచ్చు, నో ఇష్యూస్. ఓకే, యూస్ చెక్ కన్స్ట్రెంట్స్ వెన్ ద రిక్వైర్మెంట్ ఈస్ సింపుల్, ఎల్స్ యూస్ ట్రిగ్గర్స్. ఓకే, చెక్ కన్స్ట్రెంట్స్ అనేది మనకి రిక్వైర్మెంట్ సింపుల్ గా ఉంటే చెక్ కన్స్ట్రెంట్స్ అనేది యూస్ చేయండి. ఓకే, చెక్ కన్స్ట్రెంట్స్ అనేది యూస్ చేయండి. ఓకే, లేదా ట్రిగ్గర్స్ యూస్ చేయండి అని అంటారు. చెక్ కన్స్ట్రెంట్స్ ఆర్ ఫాస్టర్ ఇన్ పర్ఫార్మెన్స్. అర్థమవుతుందా? సో ట్రిగ్గర్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే కాంప్లెక్స్ వ్యాలిడేషన్స్. కాంప్లెక్స్ వ్యాలిడేషన్స్ ఎగ్జాంపుల్ ఏటీఎం. ఓకే, ఓకే, ఏటీఎం కానీ. ఓకే, సో ఇవన్నీ కాస్ట్లీ అండ్ హెవీ అన్నమాట. ఓకే, ట్రిగ్గర్స్ అనేది మనకి సెపరేట్ టాపిక్ ఉంది. we will discuss about the triggers in the separate topic as a separate topic. ఓకే, అర్థమవుతుందా? సో సెపరేట్ టాపిక్ గా మనం ఓకే we will see. ఓకే, అర్థమవుతుందా? సో ఓకే, check constraint limitations, it will allow following operators, no programming, it always works within the same table, cannot work with across tables. Use check constraint when the requirement is simple, else use triggers. Check constraints are faster in performance. అంటే సింపుల్ గా ఓకే, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు డిఫరెంట్ ఇన్సర్ట్ చేసామంటే ఇట్ విల్ షో అన్ ఎర్రర్. అర్థమవుతుందా? సో ఎర్రర్లు ఎర్రర్లు ఎలా డిస్ప్లే చేస్తారు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే, ప్రాక్టికల్ గా మనము వన్ బై వన్ ప్రాక్టికల్ గా హౌ టు క్రియేట్ ఎ టేబుల్. ఓకే, వాట్ ఆర్ ద కాలమ్స్, వాట్ ఆర్ ద డేటా టైప్స్, హౌ టు క్రియేట్ ఎ టేబుల్ అనేది మనం స్టెప్ బై స్టెప్, డోంట్ వరీ. ఓకే, స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ గా నీట్ గా ఓకే తెలుగులో వెరీ సింపుల్ లాంగ్వేజ్. మనం SQL సర్వర్ నేర్చుకునేది సింపుల్ లాంగ్వేజ్. మనం వన్ బై వన్ స్టెప్ అనేది క్లియర్ గా నీట్ గా నేర్చుకుందాం. మీకు అర్థం కాకపోయినా ప్రాక్టికల్ సెషన్స్ లో ప్రాక్టికల్ గా మనం చేసేటప్పుడు మీకు ఎనీ క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ మీ ఎనీ టైమ్. ఓకే, అర్థమవుతుందా? సో క్లియర్ గా వన్ బై వన్ ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు కాలమ్స్ అంటే ఏంటి, కాలమ్స్ ఎలా రాయాలి, డేటా టైప్స్ ఎలా రాయాలి, ఓకే ఈ చెక్ కన్స్ట్రెంట్స్ ఎలా రాయాలి, ప్రైమరీకి ఫారెన్ కి, ఓకే ఇవన్నీ ఎలా రాయాలి, ఐడెంటిటీ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సెట్ ఫర్ ఇంటీజర్ ఆర్ డెసిమల్ కాలమ్స్, ఐడెంటిటీ సీడ్ ఇనిషియల్ వాల్యూ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ integers negative, okay, integers, only one column per table, no null and default values, unique values, it may have gaps when data is deleted. okay, so దానికి సింటాక్స్ ఇది ఒకవేళ డేటా అనేది డిలీట్ అయిపోతే. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఓకే, insert identity values, okay, create table identity. okay, for example ఇప్పుడు నా దగ్గర ఈ ఒక టేబుల్ ఉంది అని అనుకుంటున్నా. ఓకే, ఈ యొక్క టేబుల్ ఉంది అని అనుకుంటున్నా. ఓకే, సో కాపీ. సో మీకు ఎలా జరుగుతుంది ఇంతకీ ఐడెంటిటీ ప్రాపర్టీ ఆటోమేటిక్ గా ఎలా వాల్యూస్ జనరేట్ అవుతున్నాయి అనేది నేను ఐడెంటిటీ ప్రాపర్టీ వెరీ సింపుల్. ఓకే, మనం వన్ బై వన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఒకవేళ పేరెంట్ టేబుల్లో డేటా డిలీట్ అయిపోతే ఫారెన్ కి చైల్డ్ టేబుల్లో ఎలా రియాక్ట్ అవుద్ది, ఓకే ఇవన్నీ మనం చూద్దాం. సో హౌ టు ఓపెన్ ద SQL సర్వర్ అప్లికేషన్, ఇవన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఓకే స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. మీరు డోంట్ వరీ అబౌట్ దట్. అర్థమవుతుందా? మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే, వెరీ సింపుల్ గా, వెరీ నీట్ గా, వెరీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది ఐడెంటిటీ. ఓకే, ఐడి ఇంటీజర్, నేమ్ క్యారెక్టర్ 10 అని అంటున్నారు, సాలరీ ఇంటీజర్, ఐడెంటిటీ ప్రాపర్టీ ఇలా రాయాలి మనం. ఇది సీడ్, ఇది ఇంక్రిమెంట్. ఓకే, సీడ్ అనేది ఇది, ఇంక్రిమెంట్ అనేది ఇది. ఓకే, ఇక్కడ మాట్లాడుకున్నామా మనం వాట్ ఈజ్ సీడ్, వాట్ ఈజ్ ఇంక్రిమెంట్ అనేది. ఓకే,
ఐడెంటిటీ సీడ్ ఇనిషియల్ వాల్యూ అండ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అర్థమవుతుందా? ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటే ఇది. సో ఫస్ట్ మనకి 1 అనే వాల్యూ జనరేట్ అవుద్ది. సో ఇది ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో మీరు కంగారు పడకండి. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు నేమ్ సాలరీ రెండే ఇన్సర్ట్ చేశా. ఓకే, నాట్ ద ఐడెంటిటీ వాల్యూ. ఐడెంటిటీ వాల్యూ మనం ఇవ్వకూడదు. సో అప్పుడు ఏం జరుగుద్ది అని అంటే ఓకే, సో ఐడెంటిటీ. సో మీకు ఇవన్నీ మీకు చెప్తాను, ప్రాక్టికల్గా చూపించాలని నేను ఇలా చేస్తున్నాను, మీరు డోంట్ వరీ. సో ఐడెంటిటీ టేబుల్ ఏం చేసింది, ఐడెంటిటీ కాలం ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది కాబట్టి ఓకే 1 వచ్చింది. 1 + 1 ఇంక్రిమెంట్. ఓకే 1కి 1 ఇంక్రిమెంట్ అయింది 2. ఓకే సో 2 వచ్చింది ఇక్కడ. 2కి 1 ఇంక్రిమెంట్ అయింది 3 వచ్చింది ఇక్కడ. సో 3కి 1 ఇంక్రిమెంట్ అయింది 4 వచ్చింది. సో 4కి 1 ఇంక్రిమెంట్ అయింది 5 వచ్చింది. అర్థమవుతుందా? సో అలా సీడ్ అండ్ ఇంక్రిమెంట్ ఇది ఆటోమేటిక్గా మనకి జనరేట్ చేసే నంబర్. అర్థమవుతుందా? సో నాట్ ఓన్లీ 1, 1. గైస్ ప్లీజ్ మ్యూట్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆస్క్ మీ. యా, సో నాట్ ఓన్లీ 1, 1 కాకుండా 1, 10 లేదు అంటే 10, 10. ఓకే 10, 10 తీసుకో. సో నౌ క్రియేట్ ఇట్. ఓకే నౌ ఎగ్జిక్యూట్ ఇట్. నౌ చెక్ ద వాల్యూస్. సో 10, 20, 30, 40, 50 అలా నువ్వు 1000 చేసుకోవాలి అని అనుకుంటే ఓకే 1000 ఇక్కడ 1 ఇంక్రిమెంట్ ఇచ్చావు అని అంటే సో యూ విల్ గెట్ ద ఐడి. అర్థమవుతుందా? ఓకే సో యూ విల్ గెట్ ద ఐడి. ఎలా అంటే మీకు 10001 ఓకే అలాంటి ఐడియా అలాంటి డేటా అనేది మనకి వస్తుంది. ఓకే సింపుల్. సో ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చేద్దాం, మీతో చేయిస్తాను, డోంట్ వరీ. 1000 ఓకే 1001, 1002, 1003, 1004 ఓకే. సో అలా మనం ఈజీగా క్లియర్గా ఓకే సింపుల్, ఇది వెరీ సింపుల్ ఐడెంటిటీ ప్రాపర్టీ. ఎందుకు అంటే ఆటోమేటిక్గా జనరేట్ అవ్వడానికి వాల్యూస్. అర్థమవుతుందా? ఆటోమేటిక్గా ఐడెంటిటీ వాల్యూ జనరేట్ అవ్వడానికి. ఓకే వెరీ సింపుల్. ఓకే వెరీ సింపుల్. ఏంటి ఆటోమేటిక్గా మనకి ఐడెంటిటీ ప్రాపర్టీ ఆటోమేటిక్గా ఐడెంటిటీ కాలం రావడానికి ఐడెంటిటీ. సో మనకి ఇందులో ఏముంటాయి, సీడ్ అండ్ ఇంక్రిమెంట్. అర్థమవుతుందా? సీడ్ అండ్ ఇంక్రిమెంట్ అర్థమవుతుందా? సీడ్ ఇంకా ఇంక్రిమెంట్. నువ్వు సీడ్ 1 పెట్టుకుంటే ఇక్కడ 1 పెట్టుకుంటే ద అవుట్పుట్ షుడ్ బి 1, 2, 3, 4, 5, 6 అలా సో ఆన్. అర్థమవుతుందా? అలా సో ఆన్. సో అలా కాకుండా నువ్వు డెసిమల్స్ లో పెట్టాలనుకున్నా కూడా యూ విల్ గెట్ ద డెసిమల్ వాల్యూ. అర్థమవుతుందా? సో 1.5 అని పెట్టావు ఓకే, ఇక్కడ కూడా 1.5 అని పెట్టావు, లేదో సమ్ 0.5 అని పెట్టావు. ఓకే సో మనకి నంబర్ అనేది ఎలా వస్తుంది అంటే ఫస్ట్ 1.5 ఓకే నెక్స్ట్ ఇది యాడ్ అవుద్ది, ఇది యాడ్ అవుతే 2, నెక్స్ట్ ఇది యాడ్ అవుద్ది 2కి ఇది యాడ్ అవుద్ది 2.5, నెక్స్ట్ 3 ఓకే నెక్స్ట్ 3.5 ఓకే నెక్స్ట్ 4, నెక్స్ట్ 4.5, నెక్స్ట్ 5, నెక్స్ట్ 5.5 అలా యూ విల్ గెట్ ఓకే సమ్ ఐడెంటిటీ. నీకు ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ ఆటోమేటిక్గా ఈ నంబర్ అనేది మనకి ప్రజెంట్ చేస్తుంది. ఓకే ఈ నంబర్ అనేది మనకి ఆటోమేటిక్గా ప్రజెంట్ చేస్తుంది. ఓకే దీస్ ఆర్ అబౌట్ ద theoretical part. Okay theoretical part we have done all the business integrities features. only triggers అనేది కాంప్లెక్స్ వాలిడేషన్ చేసేటప్పుడు we need to use the triggers. ఓకే సో ఇప్పుడు మనం ఏమేం చేసాం, సో అన్ని నల్ కానీ డిఫాల్ట్ కానీ ప్రైమరీకి యూనిక్కి ఫారెన్కి చెక్ కన్స్ట్రెయింట్ ఐడెంటిటీ ప్రాపర్టీ చెక్ కన్స్ట్రెయింట్ ఎలా రాయాలో అనేది కూడా మనం ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను, మీరు వరీ అవ్వకండి ఎలా చేశారు ఇంతకీ ఏంటి. సో ఫస్ట్ యూ నీడ్ టు నో
వాట్ ఈస్ ద థింగ్స్. ఓకే, థింగ్స్ ఏంటి, మనం ఎలా అనేది ఎలా చేయాలి, కాలం లెవెల్ ఎలా, టేబుల్ లెవెల్ ఎలా, ఓకే ఎలా అనేది మనం ఫస్ట్ థియరిటికల్ గా చూసేసుకొని, ఓకే సింపుల్ ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ ఉంటే, ఓకే జెండర్ మేల్ ఫీమేల్ ఉంటేనే మనకి అవుట్పుట్ రావాలి. అపార్ట్ ఫ్రమ్ కే కానీ హెచ్ కానీ ఏ కానీ బి కానీ అని ఇచ్చావనుకో, సో వీ నీడ్ టు గెట్ ద ఎర్రర్. ఎందుకు, జెండర్ మనకి ఎక్కడైనా ఓకే మేల్ ఫీమేల్ మాత్రమే ఉంటాయి, నాట్ అదర్ దాన్ దట్. అవునా, సో అందుకే మనం చెక్ మేల్ ఆర్ చెక్ జెండర్ ఈక్వల్ టు ఫీమేల్, ఈ రెండు అయితేనే మనకి అవుట్పుట్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా గ్రేడ్ కూడా అంతే, నువ్వు గ్రేడ్ కాలంకి ఏ ఆర్ బి రెండే పెట్టుకొని, సో నువ్వు టేబుల్ లెవెల్ మొత్తం నువ్వు గ్రేడ్ ఏ అయితే 2000 శాలరీ ఉండాలి, ఓకే గ్రేడ్ బి అయితే గ్రేటర్ దెన్ 5000 ఉండాలి, గ్రేడ్ ఏ అయితే లెస్ దాన్ 5000, గ్రేడ్ బి ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ 5000. సో ఒకవేళ నువ్వు 5000 కంటే తక్కువ ఇచ్చావనుకో, 4000 అని ఇచ్చావనుకో, ఇట్ విల్ షో అన్ ఎర్రర్. ఓకే, సో అలా ఎలా అంటే ఏంటి అంటే we will see from tomorrow's class. okay, so tomorrow's class, from tomorrow మనకి ఈ DDL commands, ఓకే SQL commands, how to create a table, ఓకే ఇవన్నీ అనేది మనం చూద్దాం. ఓకే, so if you have any questions you can ask me guys. Thank you.